వెల్కమ్ బ్యాక్ టు అవర్ వెల్కమ్ ట్రైనింగ్ సెషన్. ఈరోజు ఇన్పుట్ టూల్స్ మొత్తం మనం కవర్ చేద్దామండి. పంచింగ్ టూల్స్. ఇక్కడ మనకి పంచింగ్ టూల్స్ మేజర్గా మనం యూజ్ చేసేవి ఈ 5 అన్నమాట. కాలం ఏ, కాలం బి, కాలం సి. ఓకే, తర్వాత కాంప్లెక్స్ ఫిల్, కాంప్లెక్స్ టర్నింగ్. ఓకే, ఇవన్నీ ఒకసారి రివైజ్ చేస్తాను. మీరు ఇక్కడ చూస్తే నోట్స్ కూడా ఇచ్చాను. సో ఇన్పుట్ ఏ మనకి ఆల్రెడీ ఐడియా ఉంది. మీకు ఇక్కడ మనం ఫోకస్ చేసామనుకోండి మౌస్తో, ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. డిస్టేజ్ కాలమ్స్ ఆఫ్ వ్యారింగ్ విత్ అండ్ స్టిచ్ యాంగిల్. ఓకే, కాలమ్స్ షేప్లో ఉన్న డిజైన్స్ మనం పంచింగ్ చేసుకోవాలంటే ఇది వాడవచ్చు అనమాట. సో విత్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది, అదే డైరెక్షన్లో స్టిచ్ యాంగిల్ కూడా ఆటోమేటిక్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. అంటే మల్టిపుల్ స్టిచ్ యాంగిల్స్ యాడ్ అవుతాయి. మనం పనిచేసే డైరెక్షన్లోనే స్టిచ్ యాంగిల్స్ కూడా యాడ్ అవుతాయి. సో ఇది ఎప్పుడు యూజ్ చేయాలి? యూ హ్యావ్ షేప్స్ విత్ వ్యారీయింగ్ విత్ అండ్ కర్వ్స్. ఓకే, సో దీన్ని మనం ఎలా యూజ్ చేయాలంటే ప్యారలల్ పంచింగ్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, అలా ఆపోజిట్ సైడ్స్లో పంచింగ్ చేసుకుంటే వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఆ పంచింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనుకుంటాము. కంప్లీట్ అయ్యేటప్పుడు మనం ఎంటర్ ప్రెస్ చేయాలి. అంటే కంప్లీట్ అవ్వాలనుకుంటే ఎంటర్ ప్రెస్ చేయాలి. ఓకే, సో ఇది చూడండి, సేమ్ ఇదేంటిది, కరువు షేప్లో ఉంది కదా, ట్రయాంగిల్ షేప్. దీన్నే నేను పంచింగ్ చేస్తాను. లెఫ్ట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, ఆపోజిట్ సైడ్స్, లెఫ్ట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్. ఓకే, ఇలా మనం పంచింగ్ చేసుకోవచ్చు. అంటే మన ఆపోజిట్ సైడ్లో సైడ్ 1 సైడ్ 2, సైడ్ 1 సైడ్ 2, ఇక్కడ కాలం షేప్లో పంచింగ్ జరుగుతుంది. విత్ అనేది వ్యారీ అవుతూ ఉంది. స్టిచ్ యాంగిల్ కూడా అదే డైరెక్షన్లో మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు రీషేప్ కొట్టారనుకోండి, చూడండి స్టిచ్ యాంగిల్ కూడా మనకి మెయింటైన్ అవుతుంది. కాలం బి ఎప్పుడు వాడతామంటే ఆపోజిట్ సైడ్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు. ఓకే, డిస్టేజ్ కాలమ్స్ ఆఫ్ టర్నింగ్ స్టిచెస్ వేర్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు ఫ్లవర్ ఏదన్నా పంచింగ్ చేయాలనుకోండి, మీకు ఒక డిజైన్ చూపిస్తాను. ఆ డిజైన్ చూడటానికి సింపుల్గా ఉంటుంది. విత్ ఇన్ 1 మినిట్లో ఆ డిజైన్ చేశాను. కాకపోతే దాని అవుట్పుట్ అనేది ఎంత బాగా వచ్చిందో చూపిస్తాను. ఇప్పుడు ఇది మీరు చూస్తే మన వెబ్సైట్లో రీసెంట్గానే అప్లోడ్ చేశాను. కేటగిరీస్లో బూటీ కేటగిరీస్ అని చూద్దాం. బూటీ కేటగిరీస్. ఇది చూడండి, ఇది చిన్న డిజైన్, అంటే చిన్న బుట్టీనే కస్టమర్ ఈ డ్రెస్ డిజైన్కి వేసారు, అంటే రిపీట్ చేశారు వర్క్. అవుట్పుట్ చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా మంచిగా వచ్చింది కదా. సో ఇది ఎలా చేయాలంటే దీనికి మనం కాలం బి వాడవచ్చు. ఎందుకంటే ఇది కాలం బి ఎందుకు వాడతామంటే ఆపోజిట్ సైడ్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు. సో ఆపోజిట్ సైడ్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు కాలం బి వాడతాం అనమాట. సో ఇదే నేను పంచింగ్ చేయాలనుకోండి, ఇప్పుడు నేను ఇది ఎలా చేస్తాను? సపోజ్ ఇది ఫ్లవర్ విత్ 5 పెటల్స్. ఇప్పుడు 5 ఉన్నాయి పెటల్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే Ctrl+N, న్యూ డిజైన్, Ctrl+V, అది రెఫరెన్స్ తీసుకున్నాను. ఓకే, Shift+G. ఇప్పుడు ఇది గ్రాఫిక్ ఇమేజ్ అనమాట. దీన్ని నేను క్రాప్ చేసుకుంటా. క్రాప్ బిట్ మ్యాప్ రెక్టాంగిల్. ఓన్లీ దీని వరకే క్రాప్ చేసుకొని గ్రాఫిక్స్కి వెళ్ళి ఫైనలైజ్ క్రాప్ అంటాను. ఓకే, 0 నొక్కితే నాకు విండోలో ఫిట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని నేను ఇన్పుట్ ఏ కాకుండా ఇన్పుట్ బి యూజ్ చేస్తాను. కాలం బి అన్న ఒకటే, ఇన్పుట్ బి అన్న ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వకండి. కాలం బి, ఇన్పుట్ బి సేమ్. సో బోత్ సైడ్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఇది సెలెక్ట్ చేస్తాను. ఫస్ట్ సర్కిల్ నేను పంచింగ్ చేసుకుంటాను. ఓకే, లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, రైట్ క్లిక్. మీరు ఇంకా కొంచెం ఎగ్జాక్ట్ కావాలంటే దీనికి ఈ పెటల్కి ఈక్వల్గా పంచింగ్ చేసుకోండి. పెటల్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉండేలాగా. ఇక్కడ లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, రైట్ క్లిక్, రైట్ క్లిక్, రైట్ క్లిక్, అండ్ ఓకే, రైట్ క్లిక్. ఈ రెండు కలిపేస్తాను. కలిపేసి
ఎంటర్ ప్రెస్ చేస్తా. ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి వన్ సైడ్ అయిపోయినట్టు. ఎంటర్ ప్రెస్ చేసాక సెకండ్ సైడ్ పంచింగ్ చేయాలి. ఇప్పుడు సెకండ్ సైడ్ ఇక్కడ నుంచి స్టార్టింగ్ కాబట్టి ఇక్కడ లెఫ్ట్ క్లిక్ ఇచ్చాను, ఇక్కడ రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్. రైట్ క్లిక్ ఎందుకు ప్లేస్ చేస్తున్నాం అంటే మనకు కర్వ్ షేప్ కావాలి కాబట్టి. లెఫ్ట్ క్లిక్ ఎందుకు, కార్నర్ కాబట్టి. రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, ఇది ఇంకా లెఫ్ట్ క్లిక్, ఎంటర్. అయిపోయింది. నాకు ఆ షేప్ అనేది వచ్చేసింది చూడండి. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు మనం కాలం బి అనేది వాడుకోవచ్చు అనమాట. కాలం బి అనేది వాడుకుంటాం ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు. సో ఈ డిజైన్ మనకి వితిన్ 1 or 2 minutesలో మనం రెడీ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది కదా. ఓకే, ఇది మనం పంచింగ్ చేసుకొని దీన్ని మనం షోకేస్ చేసుకోవచ్చు. ఇలాంటి పంచింగ్ చేసి దీన్నే 3D ఫ్లవర్గా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. మిషన్లోనే మనం ప్లెయిన్ వర్క్ చేసి తర్వాత 3D ఫ్లవర్లా ఫస్ట్ వర్క్ చేయాలి మిషన్ మీద, తర్వాత కట్ చేసుకొని దాన్ని 3D ఫ్లవర్ లాగా మనం హ్యాండ్ వర్క్ చేసి మేనేజ్ చేయొచ్చు. ఓకే, ఇది ఇన్పుట్ బి వాడాను. సో ఇన్పుట్ బి వాడటానికి ఇంకో సినారియో కూడా చెప్తాను. ఇప్పుడు క్రౌన్ అనేది ఏదైనా తీసుకోండి. సపోజ్ క్రౌన్, ఇన్పుట్ బి అన్న కాలం బి అన్న ఒకటే. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ఏదన్నా ఒక క్రౌన్ ఇమేజ్ సింపుల్ది తీసుకుంటాను. సింపుల్ తీసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది. ఇక్కడ చాలా క్రౌన్స్ ఉన్నాయి. సపోజ్ ఇది తీసుకుందాం, ఈ క్రౌన్ తీసుకుందాం. ఈ క్రౌన్ తీసుకుంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆపోజిట్ సైడ్స్ డిఫరెంట్ ఉన్నాయా లేదా? ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ అంటే ఈ ఆబ్జెక్ట్ తీసుకోండి. ఇప్పుడు క్రాప్ చేస్తాను. గ్రాఫిక్స్, ఎప్పుడైనా సరే బిట్ మ్యాప్ అనేది క్రాప్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా ఎంతవరకు కావాలో అంతవరకు మనకి ఆప్షన్ ఉంటుంది. ఇంకా ఇది బ్యాక్గ్రౌండ్ది మనం పంచింగ్ చేసేటప్పుడు జరగకుండా కాన్స్టెంట్గా ఉండాలంటే కే నొక్కండి. కే నొక్కితే ఏమవుతుందంటే ఇది లాక్ అయిపోద్ది, ఇంక మనం జరిపినా జరగదు. ఇప్పుడు ఆపోజిట్ సైడ్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి కాలం బి తీసుకుంటాను. సో ఇది స్టార్ట్ పాయింట్, లెఫ్ట్ క్లిక్, ఇది ఇది ఫస్ట్ వన్ సైడ్కి ఇది ఎండ్ పాయింట్ కాబట్టి లెఫ్ట్ క్లిక్. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తా, అంటే ఒక సైడ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సైడ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి సెకండ్ సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ నుంచే రావాలి. కరువు షేప్ కావాలి కాబట్టి రైట్ క్లిక్, ఇది కార్నర్ కాబట్టి లెఫ్ట్ క్లిక్, ఇది కార్నర్ కాబట్టి లెఫ్ట్ క్లిక్. ఇప్పుడు నాకు ఇది కార్నర్ కాబట్టి రైట్ క్లిక్, సారీ కరువు షేప్ కాబట్టి రైట్ క్లిక్, రైట్ క్లిక్, రైట్ క్లిక్, రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, రైట్ క్లిక్, రైట్ క్లిక్, రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, ఓకే, రైట్ క్లిక్. సో ఎంటర్ ప్రెస్ ఇస్తే సరిపోద్ది, ఎందుకంటే ఇది క్లోజ్డ్ షేప్ కాబట్టి. ఓకే, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి రీషేప్లోకి వెళ్ళాలి. హెచ్ నొక్కితే రీషేప్. కొత్త పాయింట్ ఏమైనా యాడ్ చేసుకుంటే చేయొచ్చు, ఇలా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, రెడీ అయిపోయింది చూడండి. సో ఇది మనం కాలం బి వాడాలనే లేదు, కాంప్లెక్స్ పిల్లి కూడా వాడవచ్చు కాలం బి, ఎందుకంటే ఆపోజిట్ సైడ్స్ డిఫరెంట్ ఉన్నాయి, ఇది మోర్ రిలవెంట్. సో ఇదైతే మనకి ఈజీ కాబట్టి కాలం బి వాడుకోవచ్చు ఈ సినారియోలో. ఇప్పుడు రిమైనింగ్ ఇది జస్ట్ ఇది స్క్వేర్ టైప్ ఉంది కాబట్టి, రెక్టాంగిల్ టైప్ ఉంది కాబట్టి మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, లేదంటే పంచింగ్ చేసుకోవచ్చు. ఈ సర్కిల్స్ కూడా మనం ఈ టూల్స్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఈ బేసిక్ టూల్స్ కంట్రోల్ డి, సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవటమే. ఇక్కడ నోడ్ పాయింట్స్ ఉన్నాయి కదా, నోడ్ టీ నొక్కితే మనకి ఏంటంటే ట్రూ వ్యూ ఆఫ్ అవుతుంది కాబట్టి మనకి బ్యాక్గ్రౌండ్లో ఉన్నది కూడా కనిపిస్తుంది. ఓకే, డూప్లికేట్, కంట్రోల్ ప్లస్ డి, డూప్లికేట్, ట్రూ వ్యూ ఆన్ చేయాలి. టీ నొక్కితే ట్రూ వ్యూ ఆన్ అవుతుంది, లేదంటే ఇక్కడ ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు. చూడండి మనకి ఈ డిజైన్ అనేది రెడీ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ నేను యూజ్ చేసిన టూల్స్ ఏంటి, ఫస్ట్ ఏమో కాలం బి వాడాను, తర్వాత ఇది బిల్ట్ ఇన్ టూల్ రెక్టాంగిల్ వాడాను, అది ఇంటర్నల్గా కాంప్లెక్స్ ఫిల్లే తీసుకుంటుంది. ఇది కూడా
ఎలిప్స్ వాడాను. ఇది ఇంటర్నల్గా కాంప్లెక్స్ ఫిల్లే తీసుకుంటుంది. కాంప్లెక్స్ ఫిల్ అంటే ఏంటంటే మీకు సింగిల్ స్టిచ్ యాంగిల్ వస్తుంది. హెచ్ ప్రెస్ చేస్తే ఓన్లీ ఒక స్టిచ్ యాంగిలే ఉంటుంది. మీకు కావాలంటే ఆ స్టిచ్ యాంగిల్ డైరెక్షన్ మార్చుకోవచ్చు. అది రీషేప్లోకి ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. కాలం బీకి మనకి చూడండి, ఒక సైడ్ మనం ఇటు నుంచి పనిచేసాం ఇటు, సో ఆటోమేటిక్గా స్టిచ్ యాంగిల్ అదే సెట్ అయిపోద్ది. మనకు కావాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్టిచ్ యాంగిల్స్ను సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఓవర్లాప్ అయితే ఇది యాక్సెప్ట్ చేయదు. అంత ఆల్రెడీ స్టిచ్ యాంగిల్స్ ఉన్నాయనుకోండి, దానికి ఓవర్లాప్ అయింది అనుకోండి, ఇది యాక్సెప్ట్ చేయదు. ఓకే, సో మనం ఇలా పంచింగ్ చేసుకోవచ్చు. కాలం బి ఎప్పుడు వాడాలి, కాలం ఏ ఎప్పుడు వాడాలి అనేది ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు కాలం సికి వెళ్దాం. ఇది సేవ్ చేసుకుందాం. క్రౌన్ ఇది సేవ్ చేద్దాం. ఇది ఫ్లవర్స్. అర్థమవుతుందా? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు కాలం సికి వెళ్దాం. కాలం బి ఎప్పుడు వాడదామండి? ద షేప్ ఈజ్ సిమాంటిక్ అండ్ డస్ నాట్ రిక్వైర్ కస్టమ్ విత్ అడ్జస్ట్మెంట్ ఫర్ ద ఎవ్రీ పాయింట్. సో ఇదేంటంటే ఆపోజిట్ సైడ్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు మనకి కస్టమ్ విత్ అవసరం లేదన్నప్పుడు ప్రొసీడ్ అవ్వచ్చు. ఇది యూనిఫామ్ విత్ కాలమ్స్ లైక్ వైన్స్, ఫైన్ స్ట్రోక్ సంథింగ్ అలాంటి వాటికి బెస్ట్ యూసేజ్. ఓకే, సో ఆల్రెడీ మనం క్రౌన్ ప్లస్ ఫ్లవర్, ఓపెన్ ఫ్లవర్ సంథింగ్ మనం పనిచేసి ఇచ్చాం కాబట్టి అది క్లియర్. ఇప్పుడు కాలం సి తీసుకుందాం. ఇది దేనికంటే జస్ట్ అవుట్లైన్స్కి, బోర్డర్స్కి కాలం సి అనేది వాడతాము. ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. డిజిటైజ్ కాలమ్స్ ఆర్ బోర్డర్స్ ఆర్ ఫిక్స్డ్ విత్. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేసి మనం పంచింగ్ చేసుకోవటం. మనకి ఎలా కావాలంటే అలా లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్ ఇచ్చి ఎంటర్ చేశాక సెకండ్ టైం మనకి ఆప్షన్ ఇస్తుంది. విత్ కూడా మనం పంచింగ్ చేసుకోవచ్చు. మనం ఎక్స్ప్లిసిట్గా విత్ ఇవ్వచ్చు. ఇక్కడ ఎక్కడి నుంచి ఎంత కావాలో అది వద్దనుకుంటే ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేస్తే బై డిఫాల్ట్ ఇక్కడ ఎంత ఉందో అది తీసేసుకుంటుంది. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి మనం సెట్ చేయొచ్చు విత్. ఆ విత్ తీసేసుకుంటుంది. లేదు పంచింగ్ అప్పుడే నేను విత్ కూడా నేను మాన్యువల్గా చేయాలనుకోండి. ఓకే, ఫస్ట్ టైం ఎంటర్ చేశాక మనకి సెకండ్ టైము ఆప్షన్ ఇస్తుంది. మీకు విత్ ఎక్కడి నుంచి ఎక్కడ కావాలో మీరు స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్ పెట్టాలి. సపోజ్ నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు విత్ కావాలనుకోండి, ఇలా పెడితే అంత వస్తుంది విత్. ఓకే, అలా వద్దు నాకు కొంచెం చిన్నదే విత్ కావాలనుకోండి, ఇది పంచింగ్ చేశాను, ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇచ్చాను, అప్పుడు విత్ అనేది ఇంతవరకే వస్తుంది. మీరు కావాలంటే మీరు అది ఎడిట్ చేసుకొని విత్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ 3 క్లియరా? ఇంకా నేను నెక్స్ట్ టైం రిపీట్ చేయను. ఇంకా ఏదన్నా డిజైన్ పంచింగ్ చేయాలంటే డైరెక్ట్గా నేను ఇది సెలెక్ట్ చేసుకొని పంచింగ్ చేసేసుకుంటా. ఓకే, ఇది రివిజన్ ప్లస్ ఏదన్నా కొత్త పాయింట్ కవర్ అవ్వకపోతే ఈరోజు కవర్ అవుతుంది. అంటే ఏదైనా పాయింట్ కవర్ అవ్వకపోతే ఈరోజు కవర్ చేద్దామని రివిజన్ చేస్తున్నాను. ఇన్పుట్ ఏ ఈజ్ నథింగ్ బట్ కాలం ఏ, కాలం బి, కాలం సి కవర్ అయిపోయింది. సో మెయిన్ ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది కాంప్లెక్స్ ఫిల్, కాంప్లెక్స్ టర్నింగ్. సో కాంప్లెక్స్ ఫిల్ ఎందుకు వాడతామంటే ఫిల్డ్ షేప్స్కి వాడతాము. కాకపోతే దీనికి ఓన్లీ ఒక స్టిచ్ యాంగిలే వస్తుంది. ఇదే కాంప్లెక్స్ టర్నింగ్ అనుకోండి, డిజిటైజ్ ఫిల్డ్ షేప్స్ విత్ టర్నింగ్ స్టిచ్చెస్ అంటే మనం పంచింగ్ చేసే వేలో స్టిచ్చెస్ యాంగిల్స్ అనేవి, స్టిచ్ యాంగిల్స్ అనేవి మల్టిపుల్ యాడ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది సి టైప్లో ఉంది, ఒక రెడ్ లైనే ఉంది అంటే అది ఒక స్టిచ్ యాంగిల్. అది ఇప్పుడు ఈ సీకి అబ్జర్వ్ చేస్తే 2 స్టిచ్ యాంగిల్స్ ఉన్నాయి, అంటే మోర్ దెన్ 1 ఉన్నాయి, అంటే ఇది మల్టిపుల్ స్టిచ్ యాంగిల్స్ అనమాట. సో మీకు ఏదన్నా ఒకటి పంచింగ్ చేసి చూపిస్తా. ఇది క్లోజ్డ్ షేప్కి అంటే ఫిల్డ్ షేప్కి వాడతాము. ఇప్పుడు నేను 3 టైమ్స్ ఎంటర్ కొడితేనే నాకు ఫిల్లింగ్ అనేది వస్తుంది. 1 2 3. ఓకే, ఇప్పుడు ఇది రీషేప్లోకి వెళ్ళాను అనుకోండి. ఇప్పుడు నాకు స్టిచ్ యాంగిల్ ఇది ఎనేబుల్ చేస్తే ఒక స్టిచ్ యాంగిలే వస్తుంది. అబ్జర్వ్ చేసారా? ఒకటే వస్తుంది స్టిచ్ యాంగిల్, మల్టిపుల్ రావట్లేదు. ఓకే, మీకు మల్టిపుల్ కావాలంటే మళ్ళీ ఎక్స్ప్లిసిట్గా ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవాలి. మీకు మల్టిపుల్ రావాలి, స్టిచ్ యాంగిల్స్ అనేవి మనకి ఓవర్లాప్ అవ్వకూడదు, ఇలా యాడ్ చేసుకోవాలి. అలా కాకుండా మీరు ఇది కాంప్లెక్స్ టర్నింగ్ వాడారు అనుకోండి, ఇది కూడా మనకి ఫిల్డ్ షేప్స్కే వాడతాము. ఇది కూడా ఫిల్డ్ షేపే. ఇప్పుడు ఫస్ట్ టైం ఎంటర్ చేసా, సెకండ్ టైం ఎంటర్. ఓకే, యాక్చువల్గా అది ప్రీవియస్ కంటిన్యూ అవుతుంది. మనం ఎస్కేప్ నొక్కి మళ్ళీ ఫ్రెష్గా సెలెక్ట్ చేయాలి. ఓకే, ఫ్రెష్గా సెలెక్ట్ చేసి ఇక్కడ చేస్తున్నాను. ఇది కాంప్లెక్స్ టర్నింగ్ వాడుతున్నాను. జస్ట్ కాంప్లెక్స్ టర్నింగ్కి కాంప్లెక్స్ ఫిల్కి డిఫరెన్స్ ఏంటంటే కాంప్లెక్స్ ఫిల్లో ఒక స్టిచ్ యాంగిల్ యాడ్ అవుతుంది, కాంప్లెక్స్ టర్నింగ్లో మల్టిపుల్ స్టిచ్ యాంగిల్స్ యాడ్ అవుతాయి.
ఇప్పుడు 1 టైం ప్రెస్ చేశాను, తర్వాత సెకండ్ టైం ప్రెస్ చేస్తున్నాను. ఓకే, మళ్ళీ థర్డ్ టైం, మళ్ళీ ఫోర్త్ టైం. 4 టైమ్స్ ప్రెస్ చేసినా మనకు అవుట్పుట్ రావట్లే, అంటే ఫిఫ్త్ టైం కూడా ప్రెస్ చేయాలి. ఓకే, 5 టైమ్స్ ప్రెస్ చేస్తే నాకు అవుట్పుట్ వస్తుంది, అంటే ఫిల్లింగ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ రీషేప్లోకి వెళ్తే మనకి మల్టిపుల్ స్టిచ్ యాంగిల్స్ యాడ్ అయినాయి చూడండి. ఇక్కడ 2 స్టిచ్ యాంగిల్స్ యాడ్ అయినాయి, ఇక్కడ ఒకటి యాడ్ అయింది, ఇక్కడ ఒకటి యాడ్ అయింది. ఓకే, ఇక్కడ ఒకటి యాడ్ అయింది, ఇక్కడ ఒకటి యాడ్ అయింది. ఇంకా మీకు అడిషనల్గా కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కాంప్లెక్స్ టర్నింగ్లో మనకి 5 టైమ్స్ ఎంటర్ ఆప్షన్ ఉంది, కాంప్లెక్స్ ఫిల్లింగ్లో 3 టైమ్స్ ఎంటర్ ఆప్షన్ ఉంది. అది ఎందుకు ఇచ్చాడు, దానివల్ల మనకి ఏమైనా బెనిఫిట్ ఉందా అనేది నేర్చుకుందాం. ఓకే ఓకే, ఇప్పుడు ఇది తీసుకుందాం. కాంప్లెక్స్ ఫిల్లింగ్ ఏదన్నా ఒక షేప్ నేను పంచింగ్ చేస్తున్నాను. ఓకే, ర్యాండమ్గా ఒకటి పంచింగ్ చేశాను, ఎంటర్ ప్రెస్ చేస్తే ఇది క్లోజ్డ్ షేప్ కాబట్టి స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ కనెక్ట్ అయిపోతాయి. ఎంటర్. ఇప్పుడు సెకండ్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ మీరు కింద చూస్తే ఎంటర్ పాయింట్ 1 ఆన్ బౌండరీ 2 ఆర్ ప్రెస్ ఎంటర్ టు జనరేట్. ఓకే, ఎంటర్ పాయింట్ 1 ఆన్ బౌండరీ 2 ఆర్ ప్రెస్ ఎంటర్ టు జనరేట్. ఇప్పుడు మీరు సెకండ్ ఏంటంటే మనకి ఆప్షన్ ఫస్ట్ ఎంటర్ అయిపోగానే సెకండ్ మనకి ఇక్కడ ఏదన్నా హోల్స్ కావాలనుకోండి, ఇక్కడ మీరు పంచింగ్ చేసుకోవచ్చు. పంచింగ్ చేసుకున్నాను, ఒక ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి, ఆ హోల్స్ బౌండరీస్, దీన్ని బౌండరీస్ అంటాం. బౌండరీస్ పంచింగ్ అనేది కంప్లీట్ అయిపోద్ది. 2 టైమ్స్ ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి, బౌండరీస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను యాంగిల్ సెట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి కింద ఎంటర్ యాంగిల్ పాయింట్ అని, ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యాంగిల్ ఈ డైరెక్షన్లో ఇచ్చా, అయిపోయింది చూడండి. సో ఇప్పుడు హెచ్కి వెళ్తే మీకు నేను యాంగిల్ ఏ డైరెక్షన్లో ఇచ్చానో ఆ యాంగిల్లో వచ్చింది. అలానే నేను పంచింగ్ చేసినప్పుడే బౌండరీ కూడా మెన్షన్ చేశాను, అంటే మనం హోల్స్ అనేవి రెడీ చేసాం. హోల్స్ అనేది రెడీ చేసాం. నిన్న మీరు పికాక్ డిజైన్ పంచింగ్ చేశారు, గుర్తుందా? పికాక్ డిజైన్ కొంతమంది పంచింగ్ చేశారు, పికాక్ వెక్టర్. దానికి మనం ఇది వాడుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ వాడతామంటే కొన్ని మనం గ్యాప్లు ఇచ్చాం కదా, మీకు యూజ్ కేస్ అంటే ఎక్కడ దేనికి యూజ్ అయిద్దో తెలియటానికి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది మొత్తం లోడ్ అవ్వలేదు, లోడ్ అవుతే ఇది ఈరోజు ఇచ్చింది కదా మీకు. నిన్న కొన్ని పికాక్స్ ఇచ్చాను. యాక్చువల్లీ మనం ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ పంచింగ్ చేద్దాం. కాంప్లెక్స్ ఫిల్ ఏదన్నా ఫిల్లింగ్ కంప్లీట్ అవ్వాలంటే 3 టైమ్స్ ఎంటర్ కొట్టాలి. సో నేను 3 టైమ్స్ ఎంటర్ కొట్టట్లేదు, ఓన్లీ ఫస్ట్ 1 టైం కొడుతున్నాను. తర్వాత నాకు బౌండరీస్ సెట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. మీకు బౌండరీస్ సెట్ చేసుకొని అవసరం లేదంటే ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, ఎంటర్ ప్రెస్ చేసా. ఇంకోసారి ఏంటి, స్టిచ్ యాంగిల్ మనం సెట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది, అది కూడా నువ్వు సెట్ చేసుకోకూడదు అనుకుంటే ఎంటర్ ప్రెస్ చేయి. అప్పుడు ఏమవుతుందంటే బై డిఫాల్ట్ అదే ఆటోమేటిక్గా స్టిచ్ యాంగిల్ సెట్ చేస్తుంది. నాకు అలా వద్దనుకోండి, ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ పంచింగ్ స్టార్ట్ చేస్తా. లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, రైట్ క్లిక్, రైట్ క్లిక్, ఎంటర్. ఇప్పుడు 1 టైం ఎంటర్ ప్రెస్ చేసాక బౌండరీస్ నేను పంచింగ్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చింది. నేను బౌండరీస్ పనిచేస్తే ఏమవుతుందంటే ఏ ఏరియా అయితే నేను ఇప్పుడు పని చేస్తానో ఏది నెక్స్ట్ ఎంటర్ కొట్టే వరకు ఆ ఏరియా హోల్ పడిపోద్ది అనమాట. ఇప్పుడు నేను లెఫ్ట్ క్లిక్ ఇచ్చి రైట్ క్లిక్ ఎంటర్ ప్రెస్ చేశాను. ఇంకా ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి, ఆ బౌండరీస్ అనేది కంప్లీట్ అవుతుంది. నేను ఇంకోసారి ఎంటర్ ప్రెస్ చేయట్లేదు, అదే కంటిన్యూ చేస్తున్నాను, అంటే బౌండరీసే కంటిన్యూ అవుతాయి. లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, ఎంటర్. ఇప్పుడు సెకండ్ టైం ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ ఎంటర్ అనేది అయిపోయింది. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ ఇక్కడ యాంగిల్ సెట్ చేసుకోవచ్చు. నాకు యాంగిల్ ఈ డైరెక్షన్లో కావాలి, ఇక్కడ నుంచి ఇలా కావాలి, ఎంటర్. చూడండి ఇది రెడీ అయిపోయింది. సేమ్ ఇదే ఇప్పుడు 3 బౌండరీస్తో చేస్తాను. ఓకే, కాంప్లెక్స్ ఫిల్, లెఫ్ట్ క్లిక్, ఎంటర్. ఒక ఎంటర్ అయిపోయింది. సెకండ్ ఏంటి, ఒక ఎంటర్ అయిపోయాక మనం బౌండరీస్ పంచింగ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. నేనేం చేస్తున్నానంటే బౌండరీస్ పంచింగ్ చేస్తున్నాను. ఇది ఒక షేప్ ఎంటర్ అయిపోయింది. ఇంకో షేప్ కూడా కావాలి కాబట్టి కంటిన్యూ చేస్తున్నాను, ఎంటర్. ఇప్పుడు ఇంకో షేప్ కావాలి నాకు,
ఓకే, జస్ట్ ర్యాండమ్గా పంచింగ్ చేస్తున్నా, ఎంటర్. ఇప్పుడు ఇంకోసారి ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి, బౌండరీస్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఓకే, బయటకు వచ్చేసాక ఆప్షన్ మనకు చూడండి. ఇప్పుడు యాక్చువల్గా స్టిచ్ యాంగిల్ ఇచ్చేంత టైం ఇవ్వలేదు నాకు, స్టిచ్ యాంగిల్ కూడా ఇవ్వచ్చు. మళ్ళీ పంచింగ్ చేద్దాం. ఇప్పుడు Ctrl+N, మనం సెలెక్ట్ చేయాల్సింది ఇది కాంప్లెక్స్ ఫిల్. ఓకే, కొంచెం ఫోకస్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ టైం ఎంటర్ ప్రెస్ చేశాక బౌండరీస్ మనం సెట్ చేసుకోవచ్చు. నేను బౌండరీస్ సెట్ చేస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేసా, ఇంకా బౌండరీస్ కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి వెంటనే నేను 2 ఎంటర్స్ ఇవ్వట్లేదు. ఎంటర్ తర్వాత త్రీ బౌండరీస్ సెలెక్ట్ చే 3 బౌండరీస్ నేను పంచింగ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు నాకు యాంగిల్ పాయింట్ సెట్ చేసుకోవడానికి వచ్చింది. నాకు యాంగిల్ ఈ డైరెక్షన్లో కావాలి, ఈ డైరెక్షన్లో అంటే స్టార్ట్ పాయింట్ ఎంటర్ పాయింట్ పెడితే అదే డైరెక్షన్లో యాంగిల్ వస్తుంది. చూడండి, కాంప్లెక్స్ ఫిల్ అయిపోయింది. ఓకేనా? సో కాంప్లెక్స్ ఫిల్ వల్ల యూజ్ ఏంటంటే మనకి ఫిల్డ్ షేప్స్ పంచింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలానే పంచింగ్ చేసేటప్పుడే బౌండరీస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అలానే మీరు స్టిచ్ యాంగిల్ కూడా సెట్ చేసుకోవచ్చు. అసలు నాకు వద్దు, జస్ట్ నాకు ఓన్లీ క్లోజ్డ్ షేపే కావాలి, నాకు స్టిచ్ యాంగిల్ మాన్యువల్గా తర్వాత చూసుకుంటాను, బౌండరీస్ కూడా అవసరం లేదనుకుంటే మీరు డైరెక్ట్గా ఒకసారి పంచింగ్ చేసి 3 టైమ్స్ మీరు ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా అది పంచింగ్ అనేది అయిపోద్ది. మనకి ఆటోమేటిక్గా పంచింగ్ అనేది జరిగిపోద్ది. ఓకేనా? ఎందుకు 3 టైమ్స్ మనకి పంచింగ్ ఆప్షన్ ఉంది? 3 టైమ్స్ ఇస్తే 3 టైమ్స్ ఎంటర్ కొడితేనే ఫిల్లింగ్ ఎందుకు వస్తుందో తెలిసింది కదా. ఫస్ట్ టైము మనం ఎంటర్ కొట్టామంటే బేసిక్ పంచింగ్ అయిపోయినట్టు. సెకండ్ టైం ఎంటర్ కొట్టే వరకు మనం బౌండరీస్ అవి పంచింగ్ చేసుకోవచ్చు. థర్డ్ టైం ఎంటర్ కొట్టే ముందు మనం స్టిచ్ యాంగిల్ సెట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఏదైనా స్కిప్ చేయొచ్చు. మీరు ఏదైనా స్కిప్ చేయాలంటే ఎంటర్ ప్రెస్ చేయాలంతే. ఇది మీకు ఇది ప్రాక్టీస్ మీద వస్తుంది. 4th వన్ వచ్చేసి కాంప్లెక్స్ టర్నింగ్ అంటే దానికి కొంచెం అడ్వాన్స్డ్, కాంప్లెక్స్ ఫిల్కి ఇది అడ్వాన్స్డ్, కొంచెం ఎక్కువ మనకి కాంప్లెక్సిటీ ఉంది డిజైను. నాకు టర్నింగ్ స్టిచ్చెస్ ఎక్కువ కావాలి అంటే స్టిచ్ యాంగిల్స్ ఎక్కువ కావాలి అనుకుంటే, టర్నింగ్ స్టిచ్చెస్ వేలో మీరు పంచింగ్ చేయాలనుకుంటే కాంప్లెక్స్ టర్నింగ్ అనేది వాడవచ్చు. ఇది 5 టైమ్స్ మనం పంచింగ్ చేయాలి. సో ఇప్పుడు ఒకటి పంచింగ్ చేస్తాను, రైట్ క్లిక్ ఎంటర్. ఒకసారి ఎంటర్ ప్రెస్ చేసా. ఇప్పుడు సెకండ్ ఏమంటుంది, ఎంటర్ .1 అని. ఇది ఇప్పుడు బౌండరీస్ మనం పంచింగ్ చేసుకోవడానికి వస్తుంది. ఓకే, ఇప్పుడు బౌండరీస్ పంచింగ్ చేసుకోవడానికి వస్తుంది ఆప్షన్. బౌండరీస్ పంచింగ్ చేసుకొని మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేసా. ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ సెలెక్ట్ చేయమంది. అంటే 2 టైమ్స్ ఎంటర్ ప్రెస్ చేశాక మనకి థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్. అంటే ఈ డిజైన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి. స్టార్ట్ పాయింట్ ఇక్కడ పెట్టాను, ఎండ్ పాయింట్ ఇక్కడ పెట్టాను. ఓకే, ఎంటర్ ప్రెస్ చేశాను. తర్వాత స్టిచ్ యాంగిల్. ఓకే, స్టిచ్ యాంగిల్ మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి స్టిచ్ యాంగిల్స్, నేను ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి అలా మల్టిపుల్ ఇచ్చుకొని ఎంటర్ ప్రెస్ చేయాలి అంతే. సో కాంప్లెక్స్ ఫిల్కి కాంప్లెక్స్ టర్నింగ్ ఏంటంటే తేడా, మనకి స్టిచ్ యాంగిల్స్ అనేవి మల్టిపుల్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. అలానే ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ సెట్ చేసుకోవచ్చు. బౌండరీస్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో కాంప్లెక్స్ ఫిల్ వర్సెస్ కాంప్లెక్స్ టర్నింగ్. దీనికేమో ఓన్లీ సింగిల్ స్టిచ్ యాంగిల్, దీనికి మల్టిపుల్ స్టిచ్ యాంగిల్స్. ఇవి మీరు ప్రాక్టికల్గా చేస్తేనే వస్తుంది. ఇన్ కేస్ ఇప్పుడు అర్థం అవ్వకపోయినా మీరు ప్రాక్టీస్ చేయండి, తర్వాత ఆటోమేటిక్గా మీకు అర్థమైపోద్ది, మీరే రియలైజ్ అవుతారు. తర్వాత వచ్చేసి 3 టైమ్స్ ఎంటర్. వీ నీడ్ టు ఎంటర్ 3 టైమ్స్ టు కంప్లీట్ ద డిజైన్. ఇది ఎన్ని టైమ్స్ ఎంటర్ చేయాలి? 5 టైమ్స్. ఎంటర్ 5 టైమ్స్ టు కంప్లీట్ ద డిజైన్. ఓకే, ఇంక ఇదేంటిదంటే ఇక్కడ మనకి ఏం ఆప్షన్స్ ఉంటాయి? ఫస్ట్
డిజైన్ పంచింగ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, బౌండరీ ఆప్షన్స్ ఉంటాయి, బౌండరీ సెట్, తర్వాత స్టిచ్ యాంగిల్ మనం మాన్యువల్గా సెట్ చేయొచ్చు. దీనికి పంచింగ్ ఉంది, బౌండరీస్ సెట్ చేయొచ్చు, తర్వాత స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ కూడా సెట్ చేయొచ్చు, స్టార్ట్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్. ఓకే, దెన్ మల్టిపుల్ స్టిచ్ యాంగిల్స్ మనం యాడ్ చేయొచ్చు, మల్టిపుల్ స్టిచ్ యాంగిల్స్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఓకే, సో ఇవి మీకు ప్రాక్టికల్గా గోయింగ్ ఫార్వర్డ్ అర్థమవుతాయి. కాంప్లెక్స్ ఫిల్లింగ్ మళ్ళీ ఇంకోటి ఏదన్నా పంచింగ్ చేద్దాం. సపోజ్ ఇది ఒక ట్రయాంగిల్ తీసుకున్నా, ఫస్ట్ టైం ఎంటర్ చేసాను, అయిపోయింది. సెకండ్ ఇక్కడ మీకు అసలు ఎందుకో తెలియదు అనుకోండి, ఇక్కడ చూడండి కింద మీకు అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఎంటర్ పాయింట్ 1 అండ్ బౌండరీ 2. ఓకే, ఇప్పుడు నేను ఇది ఒక బౌండరీ యాడ్ చేశాను, ఇంకో బౌండరీ యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఎంటర్ కొట్టాక మళ్ళీ ఎంటర్ కొట్టాను. అప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి ఎంట్రీ పాయింట్ ఉంది, ఇక్కడ ఎంట్రీ పాయింట్ క్లిక్ చేశాను. ఇప్పుడు ఎంటర్ ఎగ్జిట్ పాయింట్ ఉంది, ఎగ్జిట్ పాయింట్ ఇక్కడ పెట్టాను. ఇక్కడ ఏమంటుంది, ఎంటర్ యాంగిల్ పాయింట్ ఉంది, ఇక్కడ యాంగిల్ పాయింట్ 1 పెట్టాను. ఇంకా ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి, ఎంటర్ యాంగిల్ పాయింట్ 2. ఓకే, అలా యాంగిల్ పాయింట్ 3, ఇలా మల్టిపుల్ యాంగిల్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఎంటర్. అసలు నాకు ఏం వద్దనుకోండి, ఫస్ట్ మీరు పంచింగ్ చేసుకోవాలి. దీంతో పంచింగ్ చేసేసి ఇంకా కంటిన్యూస్గా ఎంటర్ ప్రెస్ చేయాలి. 1 టైం అయిపోయింది, సెకండ్ టైం ఎంటర్, థర్డ్ టైం ఎంటర్, ఫోర్త్ టైం ఎంటర్, ఫిఫ్త్ టైం ఎంటర్, ఇది అయిపోయింది. ఇప్పుడు మరి ఇది మీరు ఎలా కట్ చేసుకుంటారంటే, మీరు తర్వాత నైఫ్ టూల్ యూజ్ చేసుకుంటారా, లేకపోతే హోల్స్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ యాడ్ హోల్స్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఎక్స్టర్నల్గా పంచింగ్ చేస్తారు. ఎంటర్ హోల్స్ ఇలా యాడ్ చేసుకోవాలి, యాడ్ హోల్స్. ఇలా మీరు హోల్స్ అనేవి డిలీట్ చేసుకోవాలి. సో ఇలా చేస్తే మీకు కొంచెం దీనికన్నా అవుట్పుట్ ఏది లుక్ బాగుంది చెప్పండి, ఇది బాగుందా, ఇది బాగుందా, ఇది బాగుంది. ఎందుకంటే స్టిచ్ యాంగిల్స్ అవన్నీ ఆటోమేటిక్ సెట్ అవుతున్నాయి. ఇక్కడ మీరు ఒకసారి కట్ చేస్తే మళ్ళీ స్టిచ్ యాంగిల్ అనేది మీరు మళ్ళీ మాన్యువల్గా కొంచెం మేనేజ్ చేసుకుంటేనే మీకు అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది. ఎనీవే ఇక్కడ కూడా మనం మల్టిపుల్ స్టిచ్ యాంగిల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆప్షన్ అయితే ఉంది. సో అది మీ కన్వీనియంట్ని బట్టి మనం వాడుకోవాలి. సో దట్స్ ఆల్, వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ద పంచింగ్ టూల్స్. కాలం ఏ అయిపోయింది, కాలం బి, కాలం సి, కాంప్లెక్స్ ఫిల్, కాంప్లెక్స్ టర్నింగ్. సో అన్నీ నేను డీటెయిల్గా చెప్పాను. మీరు చేయాల్సింది ఏంటంటే ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది, లేదంటే కష్టం. సో ఆల్రెడీ మీరు పంచింగ్ చేస్తున్నారు, కొన్ని లోగోస్, కొన్ని ఆబ్జెక్ట్స్ అవి రెడీ చేస్తున్నారు. సో దట్స్ గ్రేట్. ఇంకా కొంచెం మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే అడ్వాన్స్డ్ టూల్స్ మనం ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకోవాలి. సో ఇప్పుడు వరకు అయితే ఈ అవుట్లైన్స్ మనం ఎలా యూజ్ చేయాలో ఐడియా వచ్చింది మనకి. ఫిల్లింగ్స్ కూడా జస్ట్ మనం ఏదన్నా షేప్ అనేది పంచింగ్ చేసి ఫిల్లింగ్ సెలెక్ట్ చేస్తే అది ఆటోమేటిక్ ఫిల్ అవుతుంది. ఈ ఫిల్లింగ్స్లో టైప్స్ ఉన్నాయి. అలానే ఇవి సెలెక్ట్ టూల్ ఫస్ట్ వన్, సెకండ్ రీషేప్, థర్డ్ వన్ బ్రేక్ ఏ పార్ట్, తర్వాత ఆల్ఫాబెట్, ఇది లెటరింగ్కి, ఇవేమో డ్రాయింగ్, ఇదేమో ఓపెన్ షేప్, ఇది క్లోజ్డ్ షేప్, ఇదేమో కాలం ఏ రిలేటెడ్, ఇది జస్ట్ మనకి ఆపోజిట్ సైడ్స్ పంచింగ్. సో కాలం ఏ మనకి ఎందుకు వాడతామంటే కాలం టైప్ పంచింగ్ చేయడానికంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉండి లెంత్ వ్యారీ అవుతా అదే డైరెక్షన్లో స్టిచ్ యాంగిల్ మెయింటైన్ చేయాలంటే ఇది వాడతాము. కాలం బి ఎప్పుడు వాడతామంటే ఆపోజిట్ సైడ్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు ఇది వాడతాము. కాలం సి మనకి బోర్డర్స్ అవుట్లైన్స్కి వాడతాము. కాంప్లెక్స్ ఫిల్లింగ్ అనేది మనకి ఫిల్డ్ షేప్స్కి వాడతాము. దీనికి సింగిల్ స్టిచ్ యాంగిల్ వస్తుంది. మనం 3 టైమ్స్ ఎంటర్ ప్రెస్ చేయాలి. ఫస్ట్ టైం ఎంటర్ ప్రెస్ చేశాక సెకండ్ టైం మనం బౌండరీస్ పంచింగ్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. తర్వాత మనం మల్టిపుల్ బౌండరీస్ విత్ సింగిల్ ఎంటర్తో మనం మేనేజ్ చేయొచ్చు. వెంటనే 2 ఎంటర్స్ మనం ప్రెస్ చేస్తే థర్డ్ టైం ఏంటంటే స్టిచ్ యాంగిల్ సెట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా థర్డ్ టైం అయిపోయాక ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి అది ఫైనల్ ఫిల్డ్ షేప్ అనేది వస్తుంది. ఫోర్త్ తర్వాత వచ్చేసి కాంప్లెక్స్ టర్నింగ్. ఇది ఎందుకంటే డిజిటైజ్ ఫిల్డ్ షేప్స్ అంటే ఫిల్డ్ షేప్స్ని డిస్క్రైజ్ చేయడానికి మోస్ట్లీ టర్నింగ్ స్టిచ్చెస్ అంటే కొంచెం కాంప్లెక్స్ షేప్స్కి వాడతాము. దీనికి ఏంటంటే మల్టిపుల్ స్టిచ్ యాంగిల్స్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇది 5 టైమ్స్ ఎంటర్ చేస్తేనే మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ టైం ఎంటర్ మనం పంచింగ్ చేశాక ఫస్ట్ టైం ఎంటర్ చేసినప్పుడు అది పంచింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సెకండ్ టైం అనేది మనకి బౌండరీస్ సెట్ చేసుకోవడానికి వస్తుంది. బౌండరీస్ సెట్ చేసి వెంటనే 2 టైమ్స్ ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ క్లిక్ చేసుకోవడానికి వస్తుంది. తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి మల్టిపుల్ టైమ్స్ స్టిచ్ యాంగిల్స్ యాడ్ చేసుకోవడానికి ఉంటుంది.
ఎంటర్ ప్రెస్ చేస్తే డిజైన్ అనేది ఫినిషింగ్ అవుతుంది. సో ఇవన్నీ మీకు ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. సో మీకు ఇవన్నీ వస్తే 80% డిజిటైజేషన్ వచ్చినట్టే. అంటే ఈ పంచింగ్ టూల్స్ ఎప్పుడు ఏది ఎలా వాడాలి, ఏ షేపు పంచింగ్ చేయడానికి ఏ టూల్ వాడాలి, లెఫ్ట్ క్లిక్ ఎప్పుడు, రైట్ క్లిక్ ఎప్పుడు అనేది తెలిస్తే మీకు 80% డిజిటైజేషన్ వచ్చినట్టే. కాకపోతే రిమైనింగ్ టూల్స్ యూజ్ చేస్తే మీకు తక్కువ టైంలో వర్క్ అనేది మీరు ఫినిష్ చేయగలుగుతారు. అలానే మనం మోస్ట్లీ ఫోకస్ చేయాల్సింది ఎఫర్ట్స్ అనమాట. కొన్ని ఎఫర్ట్స్ ఉంటాయి, స్టిచ్ ఎఫర్ట్స్, అవి అప్లై చేసుకోవాలి. తర్వాత ఇంకా మనం ఫోకస్ చేయాల్సింది డిజైన్ ఆల్టరేషన్స్, బ్లౌజ్ డిజైనింగు, ఆటో డిజిటైజేషను, ఫోటో ఎంబ్రాయిడరీ, ఇంక ఇవన్నీ. ఎందుకంటే మ్యాక్సిమం బేసిక్ డిజిటైజేషన్ అన్నీ కవర్ చేసాం. ఇంకా మీరు ఇవి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెనిఫిట్ అనమాట. సో నేను ఆల్రెడీ రియల్ టైం వర్క్ ఇస్తున్నాను. సో చాలా లోగోస్ పంపించాను ఈరోజు. చాలామంది 1-2 పని చేసి వదిలేశారు. ఇంకా రిమైనింగ్ ఎవరు చేయలేదు. ఐ నో మీకు బిజీ టైము, డే టైం అంటే మీరు వర్క్ చేస్తారు, ప్లస్ ప్రాక్టీస్ చేయాలంటే టైం ఉండదు. కాకపోతే అట్లీస్ట్ ఒక డైలీ 1 అవర్ ప్రాక్టీస్కి టైం ఇవ్వండి, ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీకు మీరు నేర్చుకున్నందుకు తర్వాత ఫ్యూచర్లో మీరు ఓన్గా వర్క్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒక 2 minutes అయితే నేను గ్యాప్ ఇస్తున్నాను. ఎనీ డౌట్స్? ఓకే, అర్థమవుతుంది కదా. ఈ స్టార్ టూల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇది జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాపే. ఇది స్టార్ షేప్ మనం డిస్టైజ్ చేసుకోవాలంటే ఇది వాడతాము. యాక్చువల్గా ఇదేంటంటే ఫిల్డ్ షేప్స్కి వాడతాము. జిగ్ జాగ్ స్టిచ్చింగ్ వస్తుంది అనమాట. ఇది మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇది మనకి సైజుని బట్టి, అంటే చిన్న చిన్న బుటీస్కి వాటికి ఈ స్టార్ షేప్ అనేది మనం వాడతాము. సపోజ్ ఇది సైజ్ తగ్గించి చూద్దాం. ప్రొపోర్షనల్ లాకింగ్ లాక్ అయింది కాబట్టి అన్లాక్ చేద్దాం. ప్రొపోర్షనల్ లాకింగ్ అన్లాక్ చేసి జస్ట్ ఇది సైజ్ తగ్గి ఇక్కడ డైరెక్ట్గా ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ లేదంటే నోట్స్తో మనం మేనేజ్ చేయొచ్చు. ఓకే, ఇది స్టార్ ఏం లేదు. మనకు స్టార్ ఏంటంటే జస్ట్ స్టార్ ప్యాటర్న్ విత్ జిగ్ జాగ్ ఫిల్డ్ షేప్లో కావాలంటే ఇది వాడతాము. నెక్స్ట్ వచ్చేసి రింగ్. మీరు ఆల్రెడీ ఇప్పుడు మనకి మనం రింగ్ పెట్టుకుంటాం కదా ఫింగర్కి, సేమ్ ఆ టైపే వస్తుంది. ఇదేంటంటే ఇక్కడ చూడండి, మ్యాక్సిమం ఈ టూల్స్లోనే ఐకాన్స్లోనే మనకి అర్థమైపోతుంది. ఇక్కడ డిజిటల్ సర్కిల్ అండ్ ఓవెల్ షేప్డ్ రింగ్స్, సర్కిల్ షేప్ కానీ ఓవెల్ షేప్ కానీ మనం చేయొచ్చు. ఫస్ట్ టైం ఎంటర్ చేశాను, మనకి ఎందుకంటే ఏ షేప్లో కావాలో అది ఆప్షన్ ఇస్తుంది. నేను ఎంటర్ ప్రెస్ చేస్తే ఎగ్జాక్ట్ సర్కిల్లోనే వస్తుంది. సెకండ్ టైము మీకు ఇన్నర్ కావాలా అవుటర్ కావాలనేది ఆప్షన్ ఉంటుంది. మౌస్తో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఎంటర్. ఇది ఒక రింగ్ షేప్ వచ్చింది. ఓకే, ఇది రింగ్ షేప్. దీనికి ఫిల్లింగ్స్ మనం అప్లై చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫిల్లింగ్ ఇక్కడ ఉంది కదా. ఇది సాటిన్ కావాలా, సాటిన్ రైజ్డ్ కావాలా, లేదంటే జిగ్ జాగ్, తతామి, ఈ స్టిచ్, ఇది ఈ స్టిచ్, ఇది కోమ్ స్టిచ్ అంటాం అనమాట. మనం కోమ్ ఉంటుంది కదా, సేమ్ అదే డైరెక్షన్లో ఇది ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి తతామి. ఇలా మనకి మల్టిపుల్ స్టైల్స్ అప్లై చేయొచ్చు. ఇక్కడ మీరు స్ట్రింగ్ టైప్ కూడా అప్లై చేయొచ్చు. ఈ స్ట్రింగ్ టైప్ ఎందుకంటే మనం మిర్రర్ వర్క్ చేస్తాం కదా, మిర్రర్ వర్క్ టైప్ వస్తుంది ఇది. ఇక్కడ మీకు కవరేజ్ ఉంది కదా, కవరేజ్ అనేది మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, మీకు నచ్చినట్టు ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లాక్ వైజ్, కౌంటర్ క్లాక్ వైజ్ కూడా ఉంటుంది, ఆపోజిట్ సైడ్స్. ఓకే, స్పేసింగ్ అనేది కూడా మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇలా మేనేజ్ చేసుకోవచ్చు. ఇది ఫిల్లింగ్లో. ఇప్పుడు నాకు ఫిల్లింగ్ వద్దనుకుంటే ఇది అవుటర్ లైన్ షేప్లో ఇలా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది అవుట్లైన్ షేప్లో వస్తుంది. ఓకే, ఇంక ఇది మీ క్రియేటివిటీ. అంటే జస్ట్ దీంట్లో అంటే మనం కొత్తగా నేర్చుకునేది లేదు, జస్ట్ అది షేప్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో రింగ్ సర్కిల్ కాకుండా సపోజ్ ఓవెల్ షేప్లో చేస్తాను చూడండి. ఎంటర్ ప్రెస్ చేస్తే కొంచెం డైరెక్షన్ మార్చుకున్నా ఎంటర్. ఇప్పుడు ఇన్నర్ సర్కిల్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఇది కొంచెం డైరెక్షన్ మార్చుకుంటున్నాం. ఎగ్జాక్ట్గా మనకి అదే సర్కిల్ షేప్లోనే ఉండాలని లేదు. కాకపోతే మనం ఎలా ఇచ్చినా అది ఓవెల్లో ఇలానే తీసుకుంటుంది. ఓవెల్లో ఇచ్చినా కానీ అది రింగ్ టైపే తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ మనం దీని సైజ్ తగ్గించేసి
సైజ్ తగ్గిస్తున్నాను. ఇప్పుడు దీనికి స్ట్రింగ్ టైప్ ఇస్తున్నా. ఈ స్ట్రింగ్ టైప్ ఇచ్చేసి మీరు కావాలంటే అవుటర్ తీసేయచ్చు. Ctrl+Z. ఇది బ్రేకే పార్ట్ ఉందా? బ్రేకే పార్ట్ అప్లికబుల్ కాదు ఇది. ఇది నేనేం చేస్తున్నానంటే చూడండి, ఒక పని చేద్దాం. చిన్న సర్కిల్ డ్రా చేస్తున్నా. డ్రా చేశాను. దీని అవుట్లైన్లో స్ట్రింగ్ ఎఫెక్ట్ అప్లై చేశా. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే మనకి మిర్రర్ వర్క్ ప్యాటర్న్లో వచ్చింది చూడండి. ఇక్కడ కార్డ్ లెంత్ ఉంది కదా, ఈ కార్డ్ లెంత్ అనేది మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇలా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అప్పుడు మీకు ఏంటంటే ఈ మిర్రర్ ఎఫెక్ట్ అనేది వస్తుంది చూడండి. మిర్రర్ ఎఫెక్ట్ అంటే మిర్రర్ పైన మనకి వర్క్ జరిగిద్ది కదా, ఆ ఎఫెక్ట్ అనేది తెచ్చుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ స్పేసింగ్ అనేది మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఇక్కడ స్పేసింగ్ మార్చుకొని మేనేజ్ చేయొచ్చు, అలానే కార్డ్ లెంత్ కూడా మీరు మార్చుకొని మేనేజ్ చేయొచ్చు. ఓకేనా? ఇది అర్థమవుతుందా? సపోజ్ ఇది నేనేం చేస్తానంటే ఒక రెక్టాంగిల్ డ్రా చేద్దాం చిన్నది. ఓకే, దీని అవుట్లైన్ తీసుకుందాం. దీన్ని ఒక 90 డిగ్రీలో చేంజ్ చేద్దాం. ఇంకో 45 డిగ్రీ 45 డిగ్రీ మారుద్దాం. ఓకే, దీనికి ఇప్పుడు నేను స్ట్రింగ్ ఎఫెక్ట్ అప్లై చేస్తాను. అప్లై చేస్తే మీరు అబ్జర్వ్ చేశారు, ఇది స్క్వేర్ టైప్ వస్తుంది. స్క్వేర్ టైప్ లేదా డైమండ్ టైప్ మిర్రర్ వస్తుంది చూడండి. డైమండ్ టైప్ మిర్రర్. ఇది స్పేసింగ్ అనేది మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. కార్డ్ లెంత్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇదేమో రౌండ్ మిర్రరు, ఇదేమో స్క్వేర్ మిర్రరు, లేదంటే డైమండ్ కూడా వాడుకోవచ్చు. అంటే స్క్వేర్ని మనం కొంచెం రొటేట్ చేస్తే అది డైమండ్ అవుతుంది, డైమండ్ మనం రొటేట్ చేసిన స్క్వేర్ అవుతుంది, లేదంటే రెక్టాంగిల్, స్క్వేరు, అలా మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్క్వేర్ అంటే ఏంటి? 4 సైడ్స్ ఈక్వల్. రెక్టాంగిల్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. డైమండ్ అంటే ఏంటి? స్క్వేర్ని మనం కొంచెం 45 డిగ్రీ యాంగిల్లో మారిస్తే అది డైమండ్ షేప్ వస్తుంది. అలా మీరు ఈజీగా మిర్రర్ డిజైన్స్ అంటే మిర్రర్ ఎఫెక్ట్ అనేది మీరు తీసుకురావచ్చు. అంటే మిర్రర్ మీద వర్క్ ఎలా, ఆ లుక్ ఎలా వస్తుంది అంటే ఈ స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇవన్నీ కవర్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి మాన్యువల్. ఇవన్నీ మనం పంచింగ్ చేస్తున్నాం కదా, పంచింగ్ చేసి అది కంప్లీట్ అయితేనే మనకు ఫిల్లింగ్ వస్తుంది. ఇదేంటంటే మాన్యువల్ అంటే ఏంటి అంటే ఇండివిజువల్ మాన్యువల్ స్టిచ్చెస్ అనమాట. ఇప్పుడు మనం నీడిల్తో మనం ఏదన్నా హ్యాండ్ వర్క్ చేస్తాం కదా, ఇప్పుడు ఏదన్నా ఇమ్మింగ్ వర్క్ కానీ, లేదంటే ఎక్కడన్నా చినిగిపోతే మనం ప్యాచెస్ వేసి కుట్టుకుంటాం కదా. ఇప్పుడు షర్ట్ కానీ ఏదన్నా బ్లౌజ్ కానీ ఏదన్నా చినిగితే మనం హ్యాండ్ వర్క్ స్టిచ్ 1 బై 1 ఇండివిజువల్ కుట్టేసుకుంటాం. అలా ఆ కాంటెస్ట్లో ఇది వాడుకోవచ్చు. మాన్యువల్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ నో అవుట్లైన్స్, ఓన్లీ స్టిచ్చెస్. ఓకే, స్టిచ్ డెన్సిటీ డస్ నాట్ చేంజ్. ఎందుకంటే ఇది ఒక సింగిల్ కుట్టు కాబట్టి దాని డెన్సిటీ మనం మార్చడానికి ఉండదు. ఇది మాన్యువల్ అనమాట. సో ఇదేంటంటే మనం ఇంకా ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్తామే. ఇలా లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, సంథింగ్ మొత్తం లెఫ్ట్ క్లిక్లోనే ఇవ్వాలి. ఇది లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్ ఇచ్చినా మీకు ఇంకా అదే డైరెక్షన్లో వెళ్ళిపోద్ది. ఇంకా దీనికి కర్వ్ షేపు ఏమి ఉండవు. రైట్ క్లిక్ ఇచ్చినా కానీ దీనికి కర్వ్ షేప్ ఏమి ఉండదు, ఓన్లీ లైన్లోనే వెళ్తుంది. ఇది అదే లైన్లో చూడండి. మరీ డిస్టెన్స్ ఎక్కువ ఇచ్చామనుకోండి స్టిచ్ పడదు, దగ్గరగా ఇచ్చుకోవాలి. ఇది మాన్యువల్ స్టిచ్ అంటే మనం మాన్యువల్గా పంచింగ్ చేస్తున్నాం అనమాట. అంటే 1 బై 1 స్టిచ్ అనేది మనం జనరేట్ చేస్తాం. ఇదేంటంటే ఫ్లవర్ మీద మనం కొంచెం ఎఫెక్ట్ తీసుకురావడానికి ఇది ఎక్కువ వాడుతుంది. మనం ఏదైనా ఒక ఫ్లవర్ పంచింగ్ చేసి ఆ ఫ్లవర్ మిడిల్లో కొంచెం ఆ ఎఫెక్ట్ రావాలనుకోండి, ఆ ఎఫెక్ట్కి ఎక్కువ ఈ మాన్యువల్ స్టిచ్ అనేది వాడుతుంది. ఓకేనా? సో ఇదేమో సింగిల్ మాన్యువల్, ఇదేమో త్రిబుల్ రన్. ఇప్పుడు ఇదే త్రిబుల్ మాన్యువల్ అంటే 3 టైమ్స్ స్టిచ్ అనేది అటు మూవ్ అవుతుంది అనమాట. అంటే ఇది కొంచెం థిక్నెస్ ఉంటుంది, దీంతో కంపేర్ చేస్తే ఇది థిక్నెస్ ఉంటుంది. ఇప్పుడు మీరు Ctrl+N అనుకోండి, మీరు ఇది అంటే న్యూ డిజైన్. ఇక్కడ చూడండి, ఇది సింగిల్ అవుట్లైన్ కదా. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఓన్లీ 1 టైం కుట్టుకుంటూ వెళ్తుంది. మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ప్రివ్యూలో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక కుట్టు పడుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. అలా కాకుండా దీన్ని నేను డూప్లికేట్ చేసి ట్రిపుల్ రన్లో పెట్టాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇది మీరు అబ్జర్వ్ చేయండి, ట్రిపుల్ రన్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఒక కుట్టు పడుతుంది, మళ్ళీ వెనక్కి వెళ్తుంది, మళ్ళీ కుట్టుతుంది.
మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్తుంది, మళ్ళీ కొడుతుంది. ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. షిఫ్ట్ ప్లస్ ఆర్. ఓకే, స్పీడ్ అనేది తగ్గించేస్తా, రన్ చేద్దాం. ఓకే, 0. ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, చూడండి స్టిచ్ చూడండి, ముందుకు వస్తుంది వెనక్కి వెళ్తుంది. ఇప్పుడు ముందుకు వచ్చింది వెనక్కి వెళ్ళింది, అలా ట్రిపుల్ రన్ అంటే 3 టైమ్స్ రన్ అవుతుంది. 2 3, ఇక్కడ 1 2 3. నేను ప్రాక్టికల్గా మీకు చూపిస్తున్నాను. దేర్ ఈజ్ నో రాకెట్ సైన్స్. ఇక్కడ రాకెట్ సైన్స్ ఏం లేదండి. నేను స్టిచ్చింగ్ ఎలా జరుగుతుంది అనేది కూడా మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. ఇదే డైరెక్షన్లో మీరు మిషన్ మీద కూడా రన్ చేసి చూసుకోవచ్చు. ట్రిపుల్ రన్ ఏంటంటే స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ అనుకోండి. ఇది ఏంటంటే స్టిచ్ 1 స్టిచ్ 2 స్టిచ్ 3 అనుకోండి. ట్రిపుల్ రన్ ఏమవుతుందంటే ఒకసారి ముందుకెళ్ళి మళ్ళీ వెనకొచ్చి మళ్ళీ ముందుకు వెళ్తుంది. అప్పుడు 3 స్టిచ్చెస్ కంప్లీట్ అవుతాయి. అంటే ఏంటి, థ్రెడ్ మీద థ్రెడ్ అలా వస్తుంది కాబట్టి మనకి ఏంటంటే కొంచెం థిక్నెస్ అనేది ఎక్కువ వస్తుంది. ఇది ట్రిపుల్ రన్ అంటే 3 టైమ్స్ మనం స్టిచ్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం ఫౌండేషన్ గట్టిగా ఉంటుంది. అంటే స్టిచ్చింగ్ అనేది గట్టిగా ఉంటుంది. క్లాత్ అనేది మనకి కొంచెం లాంగ్ టైం ఎక్కువ స్టిచ్చింగ్ అనేది ఉంటుంది కాబట్టి మనకి లైఫ్ టైం పెరుగుతుంది క్లాత్కి. ఓకే, అర్థమవుతుందా? సింగిల్ రన్, త్రిబుల్ రన్. ఓకే, సో ఇవన్నీ కవర్ అయిపోయినాయి. ఇది రన్ స్టిచ్ డిజిటైజ్ చేసుకోవడానికి మీరు ఆప్షన్ చేంజ్ చేసుకోవాలని చేసుకోవచ్చు. ట్రిపుల్ రన్ చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే రన్ స్టిచ్ మీరు పంచింగ్ చేసి తర్వాత అవుట్లైన్ మార్చుకోవచ్చు. ఇది మోటిఫ్, నేను మోటిఫ్ చెప్తాను, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత బ్యాక్ స్టిచ్ అంటే జస్ట్ ఆ ప్యాటర్న్ జస్ట్ ముందుకి వెనక్కి కొంచెం క్రాస్ యాంగిల్ వెళ్తుంది. ఇదేమో స్టెమ్ స్టిచ్. స్టెమ్ స్టిచ్ అంటే ఇంకా మనకి ఒక ట్రీ తీసుకుంటే స్టెమ్ ఎలా ఉంటుందో ఆ టైప్లో పంచింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో దట్స్ ఇట్. ఈ అవుట్లైన్స్ అన్నీ కవర్ అవుతున్నాయి, ఫిల్లింగ్స్ అన్నీ కవర్ అవుతున్నాయి, ఈ షేప్స్ డ్రాయింగ్ అయిపోయింది, సెలెక్ట్ అయిపోయింది, ఆల్ఫాబెట్ అయిపోయింది. ఇవేమో బేసిక్ టూల్స్, ఇవి మెయిన్ పంచింగ్ టూల్స్. ఈ ఫైవ్ మీరు ఎప్పుడు ఎందుకు ఎలా వాడాలో తెలిస్తే మీకు పంచింగ్ వచ్చేసినట్టే, లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్ కాంబినేషన్తో. ఓకే, ఇది స్టారు, ఇది రింగు, ఇది మాన్యువల్లో కూడా సింగిల్ ఉంది, త్రిబుల్ ఉంది. అలానే మీకు ఏదైనా హోల్స్ కావాలంటే అది కూడా కవర్ అయింది ఇక్కడ, హోల్స్ పెట్టుకోవడానికి, హోల్స్ యాడ్ చేసుకోవడానికి. ఇదేమో యాప్లిక్ వర్క్ వాడతాము, ప్యాచ్ వర్క్, అది కూడా కవర్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, సో నేను ఒక అసైన్మెంట్ ఇచ్చాను. ఇది ఆ బ్లౌజ్ వర్క్ తోటి ఇచ్చాను, బ్లౌజ్ కాదు. నేను బూటీ పంచింగ్ చేసి మీకు ఇచ్చాను, గుర్తుందా? అది ఎవరైనా ట్రై చేశారా? ఒక బూటీ నిన్న నేను వాట్సాప్ చేశాను సార్. ఈ డిజైన్ చేశారండి, ఎవరన్నా ట్రై చేశారా? ఇది మోటివ్ అది కంప్లీట్ చేసి వాట్సాప్ చేశాను. ఎప్పుడు చేశారు మేడం? ఇప్పుడు చేశారు? ఇందాక సార్, క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత. ఓకే, నేను చూస్తాను అయితే.